నమస్తే. ఖమ్మం జిల్లాలో 12 సంవత్సరాల అమ్మాయి గురుకుల పాఠశాలలో చదువుతుందండి. సమ్మర్ హాలిడేస్ కాబట్టి వాళ్ళ తాతయ్య దగ్గరకు ఆడుకోవడానికి వచ్చింది. వాళ్ళ తాతయ్య అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. ఆడుకుంటూ ఆడుకుంటూ అకస్మాత్తుగా బిల్డింగ్ పై నుంచి కింద పడిపోయింది. వెన్నెముక ప్లస్ ఎముకలు పక్కటెముకలన్నీ ఇరిగిపోయాయి పాపం చిన్నారివి. హాస్పిటల్లో దాదాపు ఒక 3-4 రోజులు స్పృహ రాకుండా అలాగే ఉండిపోయింది అమ్మాయి. స్పృహ వచ్చిన తర్వాత కొన్ని నిజాలు బయటపడ్డాయి. అమ్మాయిని అడిగారంట, పైనుంచి కింద ఎలా పడ్డావంటే, సెకండ్ ఫ్లోర్కి ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు పక్కనే ఉన్న లారీ డ్రైవర్ మహమ్మద్ గౌస్ అనే ఒక కామాంధుడు, దాదాపు ఒక 48 సంవత్సరాలు ఉంటాయి, వాడు ఈ అమ్మాయిని లైంగికంగా అనుభవించడానికి అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. ఆ అమ్మాయి ఎక్కడ కేకలు పెట్టి అందరిని పిలుస్తుందని భయపడి ఆ అమ్మాయిని ఎత్తుకెళ్ళి 4th ఫ్లోర్ నుంచి కింద పడేశాడు చనిపోవాలని చెప్పేసి. ఎంత చెత్తన ఎద ఉన్నాడో మీరే చెప్పండి. ఇంకా నిజాలు చెప్పగానే మహమ్మద్ గౌస్ని అయితే కస్టడీలోకి తీసుకున్నారు. పోక్సో చట్టం కింద వన్ జైలుకి అయితే పంపారు. సో తల్లిదండ్రులకు చిన్న రిక్వెస్ట్, పిల్లల్ని ఒక కన్నేసి ఉంచండి. ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి కొంచెం జాగ్రత్త చూసుకుంటూ ఉండండి. క్షణిక విషయంలో కొన్ని జరుగుతూ ఉంటాయి, జాగ్రత్త ఉండాలని వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ.